నమస్తే, వెల్కమ్ టు రా టాక్స్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గత వారం రోజుల నుంచి నేను చూస్తా ఉన్నా. చాలా విచిత్రమైన పరిస్థితి. అంతకుముందు ఒక 2 నెలల నుంచి ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి. రెండు విచిత్రాలే. అంటే డాక్టర్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. నేను కూడా కొన్ని వీడియోలు చేసిన. అంటే ఉగ్రవాదం వైపు ఎవరు పోతారు అని మనం మాట్లాడుతున్నప్పుడు చదువు లేక, తిండి లేక, ఎట్ ది సేమ్ టైం సమాజంలో వాళ్ళు సరిగా లేక, సమాజం అంతా వాళ్ళని దూరం పెడితే ఇంకేదో చేస్తే అని చెప్పేసి సోకాల్డ్ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం చూస్తే ఏమైంది గత నెలలో అంటే బాగా చదువుకొని ఏకంగా డాక్టర్లు అయ్యి సమాజంలో పేరు, డబ్బు ఇవన్నీ సంపాదించినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో బాంబులు పెట్టారు. అదొక రకమైనటువంటి దరిద్రం. అయితే ఇప్పుడు నేను మన ఇంటర్వ్యూకి మరొక డాక్టర్ గారిని తీసుకొచ్చిన. ఈ డాక్టర్ గారి పరిస్థితి ఏంటిది అంటే చాలా విచిత్రమైన పరిస్థితి అప్ప. నిజంగా నాకు బాధపడన్నా లేకపోతే ఆయన చూసి గర్వపడన్నా ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, ఫస్ట్ అయితే మీరు స్టూడియోకి రండి అంటే పాపం ఆయన స్టూడియోకి వచ్చిండు. ఆయన మాట్లాడిన మాటలు ఏందయ్యా అంటే దేశము ధర్మము, దేశం గురించి ధర్మం గురించి వారు డాక్టర్ వృత్తిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడుతున్నప్పుడు వారికి అనేక అద్భుతమైనటువంటి అనుభవాలు వచ్చినాయి స్ఫురణలోకి ప్రాక్టికల్గా. సో అవన్నీ వారితోనే మీకు చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో నేను వారిని స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. మనం అడగగానే వారు వచ్చారు. అయ్యా నమస్కారం సాయి చంద్ర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. బాగున్నాం అంటే ఇక మీకు ఎదురైన పరిస్థితి మాకు రోజు ఎదురవుతూ ఉంటుంది అంతే. ఉగ్రవాదం వైపు ఎవరు పోతారు? బాగా చదువుకొని ఏకంగా డాక్టర్లు అయ్యి దేశం గురించి, ధర్మం గురించి డాక్టర్ వృత్తిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మన ధర్మం మనకి ఇంపార్టెంట్. ధర్మం ఎందుకు ఇంపార్టెంట్? మసీదుల్లో అనౌన్స్మెంట్లు ఉంటే ఉండండి, లేదంటే మన టెక్స్ట్ బుక్ లో ఎంతసేపు అక్బర్, బాబర్ వాళ్ళేదో పెద్ద. చాలా మంది దృష్టిలో నేను ఒక మతోన్మాదిని, ఒక ఉగ్రవాదిని. కేవలం కొద్ది శాతం మంది ఉన్న కమ్యూనిటీ కోసం వందే మాత్రంలోని లైన్స్ మార్చడం ఏంటి? మీ పిల్లలకు కూడా నిజమైన హిస్టరీ నేర్పండి. మనం అసలైన చరిత్రను తెలుసుకోకపోతే ఇంకోసారి బొక్కలు పడతాం. కొంతమంది డాక్టర్లు హిందువులకు పిల్లలు పుట్టకుండా ఏం చేయాలనో అవి అందజేస్తా ఉన్నారు. జిహాద్ అనే మాటతో ఏకంగా మానవ బాంబుల 5-6 వీడియోలు కొంచెం మోడీ గారిని పొగుడుతూ పెడితే టార్గెట్ చేసి ఒకే రోజు 4 రివ్యూలు. అసలు ఆ 4 రివ్యూలు కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. మంచి పొజిషన్ లో ఉన్నావు, డాక్టర్ గా మంచి సంపాదిస్తున్నావు, ఇవన్నీ అవసరమా? మన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, ఇదే యూజ్లెస్, సెన్స్లెస్, హార్ట్లెస్. అంటే వాళ్ళు హిందూయిజం గురించి మాట్లాడితే దాడి, నోరు తెరిస్తే నోరు మూయించడం. మనం ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేదో మనం చేస్తారని కాదు అని బరాక్ ఒబామా రాసిండు. పాకిస్తాన్ ఎంత దేశం తిప్పి కొడితే ఇంత దేశం ఉంటూ మన ఫుడ్ తింటూ మొన్న ఒకడైతే పాకిస్తాన్ చేయంటున్నాడు. ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని అనాల్సి వస్తున్నది కొన్ని సందర్భాలలో. ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే మనకు అసలు హిందుత్వం, నేను హిందువుని అని గర్వపడేటటువంటి పూర్తి దాన్ని వదిలేసి కావాలని వారికి బ్యాటరీస్ ఇవ్వడమే కాదు, సోషల్ మీడియాలో అయితే నోట్తో చెప్పలేని విధంగా తిడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో ఎటువైపు మనం పోతున్నాం? అయితే మనం చాలా రోజులైంది, మనం కూడా రా టాక్స్ లో గతంలో ఒక ఇంటర్వ్యూ చేసాం మన ఛానల్ ద్వారా. ఆ రోజు కూడా నాకు చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడింది. అండ్ మన వ్యూయర్స్ కూడా చాలా మంది చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అప్పుడు ఆ వ్యూస్ కూడా చాలా వచ్చాయి. అవునండి, నాతో కూడా మధ్యలో కొంతమంది పేషెంట్స్, సార్ మీ వీడియో చూసాము అమోఘ్ దేశపతితో, చాలా బాగుంది సార్ అంటారు. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అని. అంటే అలా కాదండి, బేసిక్ గా వి షుడ్ బి ఏబుల్ టు ప్రౌడ్లీ టెల్ జై శ్రీరామ్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో దాన్ని నేను డాక్టర్ కదా, యాక్టర్ కదా అట్లా కాదు. అది మన కాశ్మీరీ పండిట్స్ కి ఏమైందో చూసాం 35 years బ్యాక్. జస్ట్ 1989, 1990 ఆ టైంలో జస్ట్ 2-3 రోజుల వ్యవధిలో 3-4 లక్షల మంది కాశ్మీరీ పండిట్లను అక్కడి నుంచి పంపించేశారు. సో దాంట్లో ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఒక ఆయన్ని, మీరు అక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మళ్ళీ కాశ్మీర్లోకి పోతారా అంటే, నేను కావాలంటే ఢిల్లీ రోడ్ల మీద అడుక్కునైనా ఉంటా కానీ నేను మళ్ళీ కాశ్మీర్కి పోనాను అంటాడు. సో అవన్నీ నాకు చాలా ఒక రకమైన ఇంప్రెషన్ చేశాయి. ఖచ్చితంగా అండి. ఇక్కడ నేను ఏమనుకుంటా అంటే డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా మన ధర్మం మనకి ఇంపార్టెంట్. ధర్మం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ధర్మం మనకు చెప్పింది ఏంటి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు నిజంగా మీరు డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ మంత్ కొంతమంది డాక్టర్స్ చాలా వైరల్ అయ్యారు మన దేశంలో. వాళ్ళు కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం చేశారు
అండ్ ఇక్కడ మీరు ధర్మం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మీరు కాశ్మీరీ పండిట్లను బయటకు పంపిస్తే మీకు అక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మీరు వెళ్తారా అంటే లేదు లేదు నేను ఢిల్లీలో అడుక్కు తింటాను కానీ అక్కడికి వెళ్ళను అన్నాడు. అది ఎంత హీనమైనటువంటి పరిస్థితి, నిజంగా చాలా బాధపడాల్సినటువంటి విషయం. అది ఎక్కడో వేరే దేశం కాదు, మన దేశం, మన సొంత ఊరు అన్నప్పుడు మనకు ఒక అభిమానం ఉంటది. ఎక్కడికి పోయినా సరే సొంత ఊరుకు పోయి ఒక రోజున ఉంటే సంవత్సరంలో అదొక ఆనందం. అట్లాంటిది వారి సొంత ప్రదేశాలను వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి, ఆస్తులను బాస్తులు అన్నిటిని వదిలేసి రాత్రి కేవలం ప్రాణం కోసం బయటకు వచ్చారు ఎంతో మంది కాశ్మీర్ పండిట్లు. కేవలం మసీదుల్లో అనౌన్స్మెంట్లు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, మగవాళ్ళే వెళ్ళిపోవాలి, మీ భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. సో ఎంత దారుణమైన హిస్టరీ అంటే, సో అన్ఫార్చునేట్ గా దీని గురించి మన టెక్స్ట్ బుక్ లో కూడా లేదు. మన టెక్స్ట్ బుక్ లో ఎంతసేపు అక్బర్, బాబర్ వీళ్ళ గురించే, ఔరంగజేబ్ వాళ్ళు ఏదో పెద్ద నోబెల్ ప్రైజులు కొట్టినట్టు. మనం 10 సార్లు గెలిచి వాడు ఒక్కసారి మనం నోడగొడితే సరిపోద్ది, వాడు హీరో. వాళ్ళని హీరోలుగా ఇప్పటి వరకు మన పైన రుద్దుతూనే ఉన్నారు. అయితే మీ విషయానికి వద్దాం ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంతసేపు మీ విషయం మాట్లాడకపోతే వాళ్ళకి అసలు ఏం జరిగిందిరా క్యూరియాసిటీ. మా మట్టుకు మేమేదో మసాలా దోశ తింటా ఉంటే చెప్పనట్టు అంటా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా నేను మీకు ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతుంటాను అండ్ మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. చాలా మంచి వీడియోస్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా, మీరు ఇలా మాట్లాడడం చాలా మంచిది, చాలా బాగుంది అని. థ్యాంక్స్ అండి. అండ్ ఒకటైతే ఉండింది నా మనసులో, ఎందుకంటే ఒక డాక్టర్ వృత్తిలో, అంటే డాక్టర్ కావచ్చు, ఏదైనా అంటే సమాజంలో కొంతమంది ఆర్టిస్టులు కావచ్చు, అంటే ముఖ్యంగా అండ్ ఇట్లాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు మనం ఒక సైడ్ తీసుకొని ఎందుకు మాట్లాడడం అనుకుంటారు. అండ్ హిందుత్వ నిలబడితేనే దేశం నిలబడుతుందనే విషయం తెలిసినప్పటికీ కూడా హిందుత్వ అనేది ఒక సైడ్, ఈ దేశంలో హిందువులు అనేది మెజారిటీ అయినా మైనారిటీ అనే భావనలోనే ఉంటాం మనం అందరం కూడా. వీళ్ళ గురించి మాట్లాడితే మిగిలిన మన దగ్గరికి రారా, మనోడు కూడా మన దగ్గరికి రాడు. కరెక్ట్, మనోడు కూడా మన దగ్గరికి రాడు. వీడేదో అంటే నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది దృష్టిలో నేను ఒక మతోన్మాదిని, ఒక ఉగ్రవాదిని చాలా మంది దృష్టిలో. సో మీరు అట్లాంటి ఒక పొజిషన్ లో ఉండి మీకు అవసరమా అనే వాళ్ళు చాలా మంది ఉంటారని గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు, లేదు భయ్యా నాకు ఇంట్రెస్ట్ ఇది బాగుంటేనే మనం అందరం బాగుంటాం కదా అని మనం మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్ గా మీ రివ్యూస్ లో నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందంటే అండి, కేవలం అందుకోసం నేను వీరిని పిలిచాను ఈరోజు ఇంటర్వ్యూకి. ఇట్లాంటి వ్యక్తికి నిలబడాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉన్నది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వృత్తిలో ఉండే మనం చూస్తున్నాం, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని, మన ధర్మాన్ని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు. కొంతమంది డాక్టర్లు హిందువులకు పిల్లలు పుట్టకుండా ఏం చేయాలనో అవి అందజేస్తా ఉన్నారు. అట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం చాలా సందర్భాలు. రెండోది, మొన్న అయితే ఆ జిహాద్ అనే మాటతో ఏకంగా మానవ బాంబులను తయారు చేస్తున్నారు. RDX ను లోపల పెట్టి మొత్తం దేశాన్ని ఆగం చేద్దాం అనుకున్నారు. అల్ఫతా యూనివర్సిటీ, యూనివర్సిటీ అక్కడి నుంచి ఇట్లాంటి ఒక డాక్టర్ నిలబడి నాకు పేషెంట్లు ఇవన్నీ, అంటే వృత్తి ఖచ్చితంగా అవసరమే, కానీ వృత్తి కంటే కూడా ఈ దేశము, ఈ ధర్మం బాగుండాలి. ఏం లేదండి, జస్ట్ ఒక 5-6 వీడియోలు కొంచెం ప్రో హిందూ, కొంచెం మోడీ గారిని పొగుడుతూ పెడితే కొన్ని వీడియోలు బాగా లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. దాంతో కొంతమంది టార్గెట్ చేసి నా క్లినిక్ కి రాని వాళ్ళు కూడా, ఒక ఆయన పెడతాడు రివ్యూ, మా నాన్నకి తల పగిలితే డాక్టర్ చూడలేదు అంటాడు. అసలు తల పగిలినవాడు క్లినిక్ వస్తాడు, అసలు రాలే పేషెంట్, అది ఫేక్ రివ్యూ. ఇంకొక ఆయన ఏమో మా బాబు కాలు ఇరిగింది డాక్టర్ చూడలేదు అంటారు. ఒకే రోజు 4 రివ్యూలు. అసలు ఆ 4 రివ్యూలు కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, అస్సాం బేస్డ్ లో ఉన్నారు. ఒక ఆయన ఇక్కడ కొన్ని రివ్యూలు ఇచ్చాడు, అస్సాంలో కూడా కొన్ని రివ్యూలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంత సెలెక్టివ్ గా టార్గెట్ చేస్తున్నారనేది చూడండి. ఈ దేశంలో హిందువులు బాగుపడాలంటే ముందు క్యాస్ట్ ఫీలింగ్ పోవాలి. ఎంతో మంది ప్రధానులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మోడీ గారు డెఫినెట్ గా ప్రత్యేకం. అంటే ఇది ప్రతి ఒక్క హిందువు గర్వించదగ్గ విషయం. చిల్డ్రన్స్ డే ఇప్పుడు మనం November 14 జరుపుకుంటున్నాం కదా, దాన్ని మనం October 15 జరుపుకుంటే ఎలా ఉంటుంది? APJ అబ్దుల్ కలాం గారి బర్త్డే. సో మీరు కూడా దయచేసి డైలీ హనుమాన్ చాలీసాని చదవండి. వాళ్ళకి హిందూ ప్రాణాలకి ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఇది మన దేశంలో సెక్యులరిజం అంటే ఇది. చాలా మంది డాక్టర్లు వచ్చి చెప్పలేకపోవడానికి రీజన్ ఇదే. నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అదే నాకు మెసేజ్ పెడుతున్నారు, భయ్యా మేము దీనికి భయపడే మేము మాట్లాడలేకపోతున్నామని. ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అనవసరంగా అవసరమా ఇవన్నీ చాలా మంది. ఎందుకు సాయి మనకి ఇవి, ఎందుకు హ్యాపీగా నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటారు. చాలా మంచి పొజిషన్ లో ఉన్నావు, డాక్టర్ గా మంచి సంపాదిస్తున్నావు, ఇవన్నీ అవసరమా? బట్ నేనేమంటానంటే, మరి ఇంత దారుణమైన బిహేవియర్ ఉండకూడదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీరు వీడియో చేసే ముందు ఇట్లాంటి జనాలు కూడా ఉంటారు, ఇట్లాంటి టార్గెట్ మనం అవ్వాల్సి వస్తుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం వీడియో చేశారు నార్మల్ గా మీరు రీసెంట్ గా?
నేను కొన్ని మోడీ గారిని పొగుడుతూ మోడీ గారు చేసిన మంచి మంచి పనులు, ఆయన వేరే కంట్రీకి వెళ్ళి ఇండియాని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అనిపించింది అసలు మోడీ గారిని మీరు? అంటే మనకి ఇప్పుడు లాస్ట్ 50 years లో జరిగిన డెవలప్మెంట్ కి, లాస్ట్ 15 years లో జరిగిన డెవలప్మెంట్ కి, ఐ మీన్ లాస్ట్ 10 years లో ముఖ్యంగా హైవేల విషయంలో కానివ్వండి, నెంబర్ ఆఫ్ IITs విషయంలో, నెంబర్ ఆఫ్ IIMs విషయంలో పెంచారు. ఎయిమ్స్ హాస్పిటల్స్ చాలా పెంచారు, రైల్వే స్టేషన్స్ చాలా డెవలప్ చేశారు, వందే భారత్ ట్రైన్స్. సార్ నేను ఏదైనా చెప్తున్నానంటే ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్పను. నాకు వచ్చే ఫీడ్బ్యాక్ నా పేషెంట్ల నుంచి వస్తుంది. నాకు ఆర్మీ వాళ్ళ మాటలు నేను బాగా నమ్ముతాను. నాకు ట్రైన్లో ఒక రోజు ఒక ఆర్మీ ఆయన చెప్పారు, ఒకప్పుడు మేము ఏదన్నా చేయాలంటే మాకు ఢిల్లీ నుంచి పర్మిషన్ రావాలి. ఐ మీన్ ఎగ్జాక్ట్ ఆయన నాకు ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు మాకు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఇంపార్టెన్స్ పెరిగిందని ఆర్మీ ఆయన చెప్పారు. పాకిస్తాన్ వాడు ముందుకొచ్చి లేకపోతే చైనా వాడు బార్డర్ లోకి వచ్చి వాడు కవ్విస్తా ఉన్నా కూడా ఇక్కడ ఉండేటటువంటి మన ఆర్మీ వాళ్ళు ఏమనకూడదు. ఢిల్లీ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, వచ్చిన తర్వాత వీడియో అన్న ముందుకు పోవడానికి. సో అట్లా పేషెంట్లు కూడా చాలా మంది ఆర్మీ పేషెంట్స్ వస్తుంటారు. సో అలా వాళ్ళు ఎంత పొగుడతారో ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ మోడీ గారు చేసిన రూల్స్ తెచ్చిన రూల్స్ రిఫార్మ్స్, ఆర్మీలోనే కాదు నేవీలో, హెల్త్ కేర్ లో, ప్రతి దాంట్లో డిమానిటైజేషన్. అప్పట్లో డిమానిటైజేషన్ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. అంతెందుకు పార్లమెంట్ లో చిదంబరం గారు ఈ యూపీఐ రోడ్ల మీద వాళ్ళు ఏమైనా, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారని వాళ్ళని కామెడీగా చేశారు. మరి ఇవాళ యూపీఐ అసలు బ్యాంకులకు వెళ్ళే పని తగ్గిపోయింది. వేరే కంట్రీస్ కూడా మన ఇండియాని ఫాలో అవుతుంది. సో కళ్ళ ముందు మనకి డెవలప్మెంట్ క్లియర్ గా కనపడుతుంది. కొంతమందికి మాకు డెవలప్మెంట్ కనపడట్లేదంటే ఇంకా వాళ్ళకి అట్రాక్ట్ వచ్చిందా ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ దగ్గరకు వస్తారు సర్జరీకి. సో ప్రతి చోట మనం డెవలప్మెంట్ చూడగలుగుతున్నాం. సో నేను ఆ విషయంలో కొన్ని ప్రో మోడీ గారిని పొగడ్డము, ప్రో హిందూ వీడియోస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, ఆయన పెద్ద మేధావి అనుకుంటారు. ఆయన మోడీ గారిని ఇదే యూజ్లెస్, సెన్స్లెస్, హార్ట్లెస్ ఏదేదో ఆ వీడియో బాగా వైరల్ అయింది, సోషల్ మీడియాలో ఎప్పటికీ ఉంది. సో మొన్న ఇథియోపియా వెళ్ళారు ఆయన, ఆ దేశ ప్రధాని వచ్చి స్వయంగా ఆయనే డ్రైవ్ చేస్తున్నారు. తర్వాత జోర్డాన్ వెళ్ళారు, మహమ్మద్ ప్రవక్త గారి 42nd డిసెండెంట్, ఆయన స్వయంగా మోడీ గారికి కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఒమన్ బోయర్, ఏ కంట్రీ అయినా వాళ్ళు అంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని వదిలేసి మోడీ గారిని అంత వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అంతెందుకు మొన్న ఒక అరబ్ ఆయన వందే మాత్రం పాడుతున్నారు, కానీ మన దగ్గర వందే మాత్రం అంటే అదొక పెద్ద ఇష్యూ చేస్తున్నారు. సో ఏ రకంగా చూసినా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అంతెందుకండి, ఓపెన్ మాట, రామ్ మందిరం ప్రతి ఒక్కరికి హిందూకి అదొక కళ. అరే మన దేశంలో రాముడి గుడి కోసం 400-500 ఏళ్ళు దాని గురించి ఒక జడ్జిమెంట్ కి వెయిటింగ్. కాంగ్రెస్ వాళ్ళు 25 మంది 30 మంది జడ్జిల్ని పెట్టి దాన్ని రాకుండా ఆపారని చెప్పి ఎన్నో వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. సో బీజేపీ గవర్నమెంట్ రామ మందిరం కట్టించింది. సో ఎంతైనా బీజేపీ గవర్నమెంట్ అంటే కనపడుతున్నాయి కదా వాళ్ళు చేసిన పనులు. సో వీళ్ళు ఇంత ఓపెన్ గా వచ్చి హేట్ కామెంట్స్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా హేట్ కామెంట్సే కాదు, కొంతమంది అయితే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి కూడా నాకు ఇన్స్టాలో పంపించారు. అంటే ఊహించనంత హేట్ ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ హిందూయిజం గురించి మాట్లాడితే దాడి. మీకు అర్థమవుతుందా? నోరు తెరిస్తే నోరు ముయించడం. వాళ్ళ 4 పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ పెట్టాను, బట్ గుర్తులేదు. కానీ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ దాని మీద ఇట్లా 4 ఇలా పెట్టారు నా మీద. ఇంకా తర్వాత చాలా మందిని సర్లే మనకి ఎందుకు తలనొప్పి అని చెప్పి బ్లాక్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు దీనిపైన ఎవరు స్పందించాలి, ఎట్లా స్పందించాలి అనేది ఎవరికి వదిలేద్దాం మనం అసలు? అంటే ఏం లేదండి, ఇప్పుడు జనాలకి డాక్టర్లు లేకపోతే ఎవరైనా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకులే మనకి తలనొప్పి. ఖచ్చితంగా నేను ఫస్ట్ మాట్లాడింది కూడా అదే మీతో. ఇట్లా భయపడే వాళ్ళని చాలా మందిని నేను చూశాను. అంతమందిలో మీరు ఒకళ్ళు వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కేవలం ఆ కారణం చేతనే నేను ఇక్కడికి పిలిచాను స్టూడియోకి ఈరోజు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోకపోతే, మీతో మేము ఈ క్షణం నిలబడకపోతే వేస్ట్. ఇంకా మాలాంటి వాళ్ళు మేము ఏదో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం అని చెప్పడం కూడా దండగానే. అంత మాట కాదు. ఎందుకంటే ఈ రోజు నిజంగా అట్లాంటి ఒక వృత్తిలో ఉండి మాట్లాడడం అనేది చాలా కష్టం అండి, సీరియస్ గా కష్టమే. ఎందుకంటే చాలా అభ్యంతరాలు వస్తాయి చాలా మంది దగ్గర నుంచి, అండ్ చాలా మంది మనల్ని హేట్, ఇప్పుడు ఈ హేట్ పెరుగుతుండొచ్చు కూడా. అంటే కామెడీ అంటే ఏంటంటే, బాధ ఏంటంటే, ఏ ముస్లిం కెన్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కెన్ బి ఏ క్రిస్టియన్, హిందూ హ్యాస్ టు బి సెక్యులర్.
మనం ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. మనమేం మాట్లాడకూడదు అనేది కూడా ఎక్కువ మంది సెక్యులర్ హిందువులు ఉంటారండి దాంట్లో. అదే కదా. సో మన తమిళనాడులో కూడా మనం చూసాం, జస్ట్ ఆ దీపం పెట్టిన దానికి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఒక 100 మంది ఎంపీలు సైన్ పెట్టి వెళ్ళి ఇమ్మీడియట్ గా జడ్జినే తీసేయాలని అంటున్నారు. ఎంత దరిద్రం అది. అంటే హైకోర్టు ఆర్డర్స్ ను కూడా మేము అసలు బేఖారత్ చేస్తాం హిందువుల విషయంలో. బేసిక్ గా ఈ దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది. రాజకీయ నాయకుల కంటే కూడా న్యాయ వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. అది చెప్తే ఎవరైనా వినాలి అనేది రాజ్యాంగం ఇచ్చింది. బట్ న్యాయ వ్యవస్థ చెప్పినటువంటి తీర్పులను కూడా మేము బేఖాతరు చేస్తాం హిందువులకు సపోర్ట్ చేస్తే. అది అటువంటి దరిద్రంలో బ్రతుకుతా ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్ ఎస్. అండ్ మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటేనండి, మనకి చిన్నప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ బుక్లో చదివామో అదంతా కూడా నిజమైన హిస్టరీ కాదు. మనం అంతా నేర్చుకున్నది ఏదైతే హిస్టరీ ఉందో అదంతా వాళ్ళకు అనుగుణంగా రాసిన హిస్టరీ. మనకి మహాత్మా గాంధీ గారి గురించి, ఆయన చేసిన ఘనకార్యాల గురించి చాలా విషయాలు దాచిపెట్టారు. అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మోడీ గారు పార్లమెంటులో చెప్పేదాకా వందే మాతరాన్ని మన మహానుభావులు మార్చారనే విషయం మనకే తెలియదు. అరే 1947లో కంట్రీ రిలీజన్ బేస్ మీద 2 కింద విడిపోయింది. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వైపు వెళ్ళారు, హిందూస్ ఇండియాలో ఉన్నారు. సో అయినా కూడా కేవలం కొద్ది శాతం మంది ఉన్న కమ్యూనిటీ కోసం వందే మాతరంలోని లైన్స్ మార్చడం ఏంటి? ఇది ఎంత దారుణం, అంటే ఎంత అపీస్మెంట్ అది. సో నిజమైన హిస్టరీ తెలుసుకోవాలి మిత్రులారా, మీరు నిజమైన హిస్టరీ తెలుసుకోవాలి. ఓకేనా? మీ పిల్లలకు కూడా నిజమైన హిస్టరీ నేర్పండి. నిజమైన హిస్టరీ అంటే ఏంటంటే ఎంతసేపు అక్బర్ బాబర్ ఇది కాదు. అసలు ఛత్రపతి శివాజీ గారిని ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎక్కడ పెరిగాడు, ఆయన ఏ కింగ్డమ్ స్థాపించాడు, ఆయన మొఘల్స్ని ఎట్లా ఉచ్చబోయించాడు, మొఘల్స్ని ఎట్లా ఫుట్బాల్ ఆడుకున్నాడు, అవి మీరు తెలుసుకోవాలి. సో నిజమైన హిస్టరీని నేర్చుకోండి ప్లీజ్. డైలీ ఒక 10 నిమిషాలు, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎక్కడ ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీ పని మీరు చేసుకోండి. మీరు 2 విషయాలు చేయాలి. డైలీ కుదిరితే హనుమాన్ చాలీసా చదవడం, లేదా భగవద్గీతలో 1-2 శ్లోకాలైనా కనీసం వాటి మీనింగ్ అయినా తెలుసుకోవడం. నెంబర్ 1. నెంబర్ 2, అసలు నిజమైన హిస్టరీ ఏంటి అనేది మీరు ప్రాపర్గా గూగుల్ అయినా కొట్టండి, లేదా చాట్ జీపీటీలో అయినా కొట్టండి. అసలు మోప్లా ఇన్సిడెంట్ అంటే ఏంటి, 1947లో అసలు ఎంతమంది చనిపోయారు, తర్వాత గూగుల్ చాట్ జీపీటీ కంటే చాలా వేరే ఉన్నాయి. వాటిని ప్రయత్నం చేయండి. ఇక మనలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి, వీటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే గూగుల్, చాట్ జీపీటీ, వికీపీడియాలు కూడా మనకు చాలా తప్పులు చెప్తున్నాయి. ఇంకోటి, అసలైన చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం అసలైన చరిత్రను తెలుసుకోకపోతే ఇంకోసారి బొక్కలు పడతాం. అవును, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు మళ్ళీసారి మనం ఓడిపోయినటువంటి విధవల్లాగా అడుక్కు తినాల్సి వస్తుంది. అసలు మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు? పోటా చట్టాన్ని అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తే టెర్రరిస్టులకు అగెయిన్స్ట్ గా మళ్ళీ మన మహానుభావులు వచ్చి ఆ పోటా చట్టాన్ని తీసేశారు. మొన్న అమిత్ షా గారు అదే అన్నారు. 2002 में टेररिज्म को समाप्त करने के लिए अटल जी की सरकार, एनडीए की सरकार, भाजपा सरकार पोटा का कानून लेकर आई. अटल जी की सरकार गई, मनमोहन सिंह, सोनिया गांधी की सरकार आई. आते ही पहला काम क्या किया मान्यवर? पहली ही कैबिनेट में पोटा कानून को रद्द कर दिया. पोटा को रोककर अपनी वोट बैंक का उल्लू सीधा करने के लिए अब आतंकवादियों को बचाना. అంటే మోడీ గారి గవర్నమెంట్ ఏంటంటే పహల్గామ్ అటాక్ జరగంగానే గట్టిగా రిప్లై ఇచ్చాం. మరి 26/11 తర్వాత ఏం రిప్లై ఇచ్చారు అప్పటి గవర్నమెంట్? అప్పుడు యాక్చువల్గా బరాక్ ఒబామా 26/11 దాని గురించి, ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి ఆయన ఒక ఓన్ పుస్తకం, ఆయన పుస్తకం రాస్తూ బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భారత్కి వచ్చినప్పుడు సోనియా గాంధీ ఎంతసేపు రాహుల్ గాంధీని ప్రమోట్ చేసే పని మాత్రమే నా ముందు పెట్టుకున్నారు. బట్ రాహుల్ గాంధీతో నేను మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీకి అంత సీన్ లేదనే విషయం నాకు అర్థమైంది. తను ఎంత ఎదిగినా కూడా బచ్చానే, తను ఏ రోజు కూడా అవ్వలేడు పీఎం అనేది నేను చాలా క్లారిటీ వచ్చింది. అయితే ఆ రోజు నాతో ఒక మాట మాట్లాడారు. వాళ్ళు చాలా, మన్మోహన్ సింగ్ సర్కార్ చాలా భయంలో ఉండింది 26/11 దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్కైనా ప్రతీకారం వీళ్ళు తీర్చుకోవడానికి. ఆ భయం ఎందుకు అంటే, మనం ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేదో మనని చేస్తారని కాదు, ఈ దేశంలో ఉన్న సొంత ముస్లింలు మనకు ఓటేయరేమో అమ్మా అనేటటువంటి భయంతో వాళ్ళు ఎటువంటి స్టెప్ ముందుకు వేసుకోలేదు అని బరాక్ ఒబామా రాసిండ్రు.
వాస్తవంగా మీరు ఈ వీడియో కూడా కేసీఆర్ గారు చెప్పిన వీడియో యూట్యూబ్ లో ఎప్పటికీ ఉంటుంది, మీరు చూడండి. ఆయన ఒక మాట అంటారు, పాకిస్తాన్ ఎంత దేశం తిప్పి కొడితే ఇంత చేస్తాం, దాని మీద 4 బాంబులు వేస్తే అది ఉండదు, ఏదో వీడియో ఉంటది. ఆ కాశ్మీర్ దగ్గర కూడా పొద్దున్న లేస్తే పాకిస్తాన్కి ఇంత దేశం అధ్యక్ష తీసి గట్టి కొడితే పోతాడా? మనం ఎక్కడ, మన సంఖ్య ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? పొద్దున పట్టుకొని గుంజుడు, సాయంత్రం కమీజ్ గుంజుడు, బార్డర్ మీద సైనికులు చంపుడు, రోజు న్యూసెన్స్ వ్యాలీ. కాశ్మీర్ అడ్డం పెట్టుకుని కాశ్మీర్ మాదంటే మీదంటే ఎప్పుడప్పుడు తెగాలి పంచాయతీ. వాస్తవంగా చెప్తే పాకిస్తాన్ జీడిపి ఎంతో లేదు, మన తెలంగాణకి జస్ట్ డబుల్. అంత పెద్ద కంట్రీ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జస్ట్ డబుల్ టు ద తెలంగాణ మన స్టేట్ జీడిపి. సో చాలా చిన్న కంట్రీ, దాన్ని చూసి మనం భయపడడం ఏంటి? చపాతీలకి అడుక్క తింటున్నారు కానీ బేసిక్ ఏంటంటే వాళ్ళని చూసి భయం కాదు మనకు. ఇప్పటికి కూడా మన సొంత మన దేశంలో అజిత్ దోవల్ గారు అన్నట్టు అసలు దురంధర్ లో కూడా ఆ మాట అంటారు ఆయన, మనకి ఇంటర్నల్ ఎనిమీస్ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళతోటి కదా భయం మనకి. మన మధ్య ఉంటూ మన ఫుడ్ తింటూ మొన్న ఒకడైతే పాకిస్తాన్ చేయి అంటున్నాడు. మీరు దాని గురించి కూడా వీడియో ఏదో చేస్తున్నారు, పాకిస్తాన్ వీడియో గురించి. నేను చెప్పా ఆ వీడియో మీద ఏం చెప్పానంటే, తమ్ముడు నువ్వు తెలియక మాట్లాడుతున్నావు, నువ్వు పాకిస్తాన్కి జై అంటున్నావు అంటే లిటరల్ గా నువ్వు కొన్ని వేల లక్షల మంది ఆర్మీ ఆఫీసర్లని వాళ్ళ ఫ్యామిలీని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. అక్కడ బార్డర్లో వాళ్ళు గన్ను పట్టుకొని నించొని మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టారు. నిజం. నేను చెప్పా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు 10 మందికి షేర్ చేయండి, ఆర్మీ వాళ్ళని పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేయండి అని పెట్టాను. ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారట. సో అసలు ఇండియాలో ఉంటూ ఇక్కడ ఫుడ్ తింటూ పాకిస్తాన్ చేయంటే ఇంకేంది? మనకి మేజర్ బిపిన్ రావత్ గారు వారు చాలా సందర్భాలు, ఇప్పుడు లేరు మహానుభావులు, కానీ వారు చాలా సందర్భాల్లో చెప్తుండే, మనం ఏంటంటే 2.5 వార్ చేస్తున్నాము, 2 ఒకటి చైనా పాకిస్తాన్ తోటి, ఇంకోటి ఏంటంటే 2.5 వార్. మిగిలిన వాళ్ళు ఏంటంటే సొంత దేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మనం అంతర్గతంగా మన చాలా పెద్ద వార్ అది మొదలవబోతుంది అన్నది మొదలైంది. అది అదే బయటకు ఎక్కడైనా బయట దేశాలకు బయట నుంచి శత్రువులు ఉంటాయి. మనం ఏంటంటే శత్రువులతో మనమే పోరాడాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నిజంగా మీ రివ్యూస్ ఒకసారి నేను చదవాలనుకుంటున్నా, కొన్ని నాకు పంపించారు, నేను తీసుకున్నా. దానిలో పెట్టినటువంటి మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు, నాకు అర్థమైంది, అందుకోసమే తర్వాత మనం మాట్లాడదాం. ఖాజా నసీర్ అని ఒక అతను పెట్టారు, వరస్ట్ డాక్టర్ నెవర్ రికమెండ్ టు ఎనీవన్ అని. మరి దానికి మీరు కూడా రివ్యూ ఏదైనా ఇవ్వాలి కదా సార్. నేను మీ హాస్పిటల్కి సంబంధించింది నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతానండి. ఖచ్చితంగా మనం రివ్యూస్ ఇవ్వాలి. వారు ఎటువంటి డాక్టరు, వారి మాటలు ఏంటిది, వారి డాక్టర్ తనం పనితనం ఏంటిది అనేది మనకు తెలుసు. మనం కూడా వారికి సపోర్ట్ నిలబడాలి. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇంకొకరు పెట్టారండి, మష్మమ్ జహాన్ అహ్మద్. Visited this doctor Sai Chandra for my child limb problem. It got worsened after this man treatment. Unable to explain the outcomes. He not explain the complications at all. Infection started and small kid unable to bear the pain అని. అసలు వాళ్ళు క్లినిక్కే రాలేదు. అదే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు ఆసిఫ్ హుస్సేన్. అసలు అంటే చాలా మంది We డాక్టర్స్ took our brother who met with accident. Dr. Sai Chandra at Konark Hospital did general dressing kind of treatment for comminuted fracture. నేను కోనార్క్ హాస్పిటల్కి వెళ్ళక 2-3 ఏళ్ళు అయింది. వాళ్ళు ఏంటంటే ఏదో రాయడానికి రాశారు అక్కడ. అదే క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు పేర్లు కావాలని చదివాను, నేను ఇక్కడ పేర్లు కావాలని చదివాను. ఓకే, ఎందుకంటే ఆయన దేశము ధర్మం అన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చి అందరూ గుంపు గుత్తగా కింద రివ్యూలు ఇస్తా ఉన్నారు. మరి దేశము ధర్మం అని మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేయాలని, ఆ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతుందంటే రేపటి నాడు నేను ఇంకా మాట్లాడొచ్చు అనే భావన కలుగుతుంది. ఇంతమంది నెగిటివిటీ ఇంత అది చేస్తున్నప్పటికీ ఆయన అవన్నీ పక్కన పెట్టేసి ఏ చెల్లి ఇదంతా కాదు, నేను నా దేశం గురించి మాట్లాడాలి, ఎందుకంటే దేశం బాగుంటేనే అందరం బాగుంటాం అనేటువంటి భావనతోటి వారు ముందుకు వస్తున్నారు. సో వారితో నిలబడాల్సినటువంటి బాధ్యత మనది కాబట్టి నేను ఇవన్నీ మీకు పర్టికులర్గా చదివి వినిపిస్తున్నాను. అయితే మీరు చేసినటువంటి వీడియోస్ నేను కొన్ని ఇక్కడ రాసిన, ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినటువంటి మాట గురించి కూడా మీరు ఒక వీడియో చేశారు. 1 Muslim can stay between 100 Hindu families. నాకు పేషెంట్లు చెప్పారండి, పేషెంట్లు చెప్పిన మాటలు ఏంటంటే లైక్ లిటరల్ గా ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉండలేక ఇటు వేరే వైపు మారిపోతున్నారు. యూపీ సీఎం గారు కూడా అదే చెప్పింది. 100 మంది ముస్లిం ఫ్యామిలీస్ మధ్యలో ఒక హిందూ ఉండలేకపోతున్నాడు, కానీ 100 మంది హిందూ ఫ్యామిలీస్ మధ్యలో ఒక ముస్లిం ఉండగలుగుతాడు. ఇప్పుడు మా వెస్ట్ బెంగాల్లో మనం అదే చూస్తున్నాం, బంగ్లాదేశ్లో అదే చూస్తున్నాం. బంగ్లాదేశ్ వీడియోలు ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో, దారుణంగా అసలు. అంటే లిటరల్గా అంటే భయపెడుతున్నారు జనాల్ని. ఇక్కడ ఇంకొక విషయం అడగాలి. బేసిక్ ఏంటంటే మీకు ముస్లిం కమ్యూనిటీ
మొత్తం అంటే ముస్లిం కమ్యూనిటీ అంటే ఇష్టం కదా. చిచ్చి అలా కాదు. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీరు ఒక వీడియో చేశారు. నాకు అబ్దుల్ కలాం గారు అంటే నాకు చాలా గౌరవం. నేను కేవలం రాడికల్, ఆ క్లారిటీ నాకుంది. భావాలు ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఫహీమ్ అని, వాడు వెరీ గుడ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఎక్సలెంట్. ఈవెన్ ఇప్పుడు కూడా నేను నా కొన్ని టీకేఆర్ కేసెస్ ఫిజియోథెరపీకి వీటికి ఫయాజ్ అని ఇంకో ఫిజియో ఆయన చేస్తాడు, నాకు చాలా క్లోజ్. సో ఎవరైతే ఆ రాడికల్ భావాలుండి, ఎవరైతే మన ఆస్ట్రేలియాలో ర్యాండమ్గా తండ్రి కొడుకులు వచ్చి జ్యూస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ర్యాండమ్గా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారు. సో ఎవరికైతే రాడికల్ భావాలు ఉంటున్నాయో నేను వాళ్ళ గురించే చెప్తున్నాను. దానిలో ఉన్నటువంటి కొడుక్కి మన టోలీ చౌకీకి సంబంధం ఉన్నది. చూడండి, అంటే ఉగ్రవాదం ఎక్కడ ఏం జరుగుతున్నా సరే కానీ మన పాత బస్తీ సెంట్రిక్, మన హైదరాబాద్ సెంట్రిక్ ఉంటుంది. అదేంత దరిద్రం. అయితే మీకు ప్రత్యేకంగా మీకు తెలియాలనే విషయంతో నేను చెప్పిన, నిజంగా అంటే ధర్మము దేశం అని మాట్లాడే ఏ ఒక్కరికి కూడా ఈ దేశంలో ఉండే అందరినీ మనం నిజంగా చిన్నప్పటి నుంచి మన ధర్మం చెప్పింది అది మనకి. ముస్లిమ్స్ లో వెరీ రేర్ గా ఉంటారు ఈ రాడికల్ పీపుల్. ఈ రాడికల్ పీపుల్ వల్లనే మొత్తం కమ్యూనిటీని అందరూ అంటున్నారు. నేను కూడా ఓన్లీ ఆ రాడికల్ వాళ్ళనే చెప్తున్నాను. తప్పకుండా ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఎందుకు అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని అనాల్సి వస్తున్నది కొన్ని సందర్భాలలో. ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఒక ఉగ్రదాడి జరిగినప్పుడు, పోనీ ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ముస్లిం కమ్యూనిటీ కూడా బయటకు రావాలి. ముస్లిం కమ్యూనిటీ నుంచి పెద్దలు బయటకు వచ్చి, అరే నాయన దీనికి మాకు సంబంధం లేదు, దీంట్లో ఎవరో కొంతమంది చేస్తున్నారు, మాది కాదు అనేటట్టు వాళ్ళు ఖండించగలగాలి. ఎందుకంటే మనం ఉగ్రవాదం ఎక్కడ చూసినా కూడా, ప్రపంచం మొత్తంలో ఉగ్రవాదం ఎక్కడ చూసినా కూడా వాడు ఏ మతానికి సంబంధించిన ఉంటున్నాడు అంటే మనకు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. దీని మీద అజిత్ దోవల్ గారిది ఒక వీడియో ఉంది, ఆయన మొన్న అది ఇన్స్టాలో బాగా వైరల్ అయింది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం? డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం, ఇప్పుడు గాడ్సే వెళ్ళి గాంధీ గారిని చంపారు. సో ఈ గాడ్సే టెర్రరిస్ట్? లేదా ఒక పర్సన్ ఏ అనే పర్సన్ వెళ్ళి బి అనే పర్సన్ చంపుతాడు. ఫలానా రాంబాబు వెళ్ళి సుబ్బారావుని చంపుతాడు. ఈజ్ రాంబాబే టెర్రరిస్ట్? నో. టెర్రరిజం ఈజ్ మోర్ దాన్ దట్. సో టెర్రరిజం ఏంటంటే కిల్లింగ్ సెలెక్టివ్ పీపుల్ టు క్రియేట్ ఏ ఫియర్, టు స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ, టు కిల్ దేర్ వాయిస్. సో పహల్గామ్ అటాక్, నువ్వు హిందువా ముస్లిమా? హిందూ, చంపేశారు. అది పహల్గామ్ అటాక్లో మనం చూసాం. మొన్న ఆస్ట్రేలియాలో ర్యాండమ్గా వచ్చారు, జ్యూస్ని చంపారు. టు ప్రమోట్ దేర్ ఐడియాలజీ, టు కిల్ అదర్స్ ఫ్రీడమ్, టు క్రియేట్ ఫియర్. అది అజిత్ దోవల్ గారి వీడియో, అది బాగా వైరల్ అయింది. సో దిస్ ఈస్ టెర్రరిజం. Terrorism is only a tactics to achieve a political objective or an ideological objective. If a bomb blast takes place in Bombay, 165 people die, that is, they are dead. 120 crore people feel terrorized. They were the targets of the terrorists or the people who were supporting the terrorists. ఖచ్చితంగా ఈ టెర్రరిజాన్ని ముస్లిమ్స్ కూడా చాలా మంది నిజంగా మంచి వాళ్ళు ఉన్నారండి. నాకు తెలిసిన అసలు వాళ్ళు. ఇప్పుడు కానీ విషయం ఏంటంటే మొన్న ఒక అరబ్ ఆయన ఒక ఆయన చెప్తున్నాడు, అరబ్ కంట్రీలో కూడా యూరోప్ లో ఎక్కువైపోయినాయి రాడికల్ భావాలని. అది ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియో ఎప్పటికీ ఉంది. నిజం. అరబ్ కంట్రీస్ లో కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు సౌదీ ఎంత బాగుంది. ఐ మీన్ దుబాయ్ కి చాలా మంది సైట్ సీయింగ్. ముస్లిం దేశాలే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ వాళ్ళు మనల్ని చాలా అద్భుతంగా, అంటే హిందుత్వాన్ని గానీ సనాతన ధర్మాన్ని, మోడీ గారు వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ కూడా ఓపెన్ చేశారు, టెంపుల్స్ కడుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ సోకాల్ ఇప్పుడు క్రిస్టియన్ల విషయానికి వచ్చినా, ముస్లింస్ విషయానికి వచ్చినా, క్రిస్టియన్ దేశాల్లో హిందుత్వాన్ని చాలా అద్భుతంగా చూస్తారు. మొన్న మెస్సీ వచ్చిండు, ఆయన క్రిస్టియనే కదా, పోనీ ఆయన పూర్తి పుట్టినప్పటి నుంచే కదా, ఆయన తరాలుగా క్రిస్టియనే. ఇక్కడికి వచ్చిండు, బొట్టు పెట్టుకున్నాడు, ఆ మొడల జపమాలు వేసి ఇచ్చిండు, శివునికి అభిషేకం చేసిండు, హారతి తీసుకున్నాడు, అక్షంతలు నెత్తి మీద వేసుకున్నాడు. ఆయనకి ఎక్కడ ఏది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం, అయ్యప్ప స్వామి ఫోటో నీకు, లేకపోతే అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. నేను యాజ్ ఏ మామూలు ప్రసాదం మనం ర్యాండమ్గా ఇస్తాం కదా, అంతే కదా. ఒకసారి ఒక ఆవిడ తీసి పక్కన పెట్టింది, ఏంటంటే ఇదని చెప్పింది. సార్ ఇంకేం మాట్లాడలేదు. అంటే చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ వాళ్ళు క్రిస్మస్ కేక్ ఇస్తారు, మరి ఎంత బాగా నవ్వుతూ తీసుకుంటాం మనం. అది కూడా ప్రాబ్లం ఏంటండి, అదే ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హిందువులకు లేకుండా అయిపోయింది. మినిమం ఏంటంటే అన్నిటికి మించింది సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఇప్పుడు ఒకడైనా తూ అని మొహంలో ఉమ్మేస్తే వాడు ఎంతటి ఏదైనా సరే మనం మళ్ళీసారి వాళ్ళ దగ్గరికి పోయే ప్రయత్నం చేయం. కానీ ఇక్కడ మాత్రం మనకు అసలు హిందుత్వం, నేను హిందువుని అని గర్వపడేటటువంటి పూర్తి దాన్ని వదిలేసి
అవును. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం లేకుండా వాడు నీ పండుగకి విచ్ చేసినా సరే చేయకపోయినా సరే, వాడు నీ ప్రసాదం తిన్నా సరే తినకపోయినా సరే, చివరికి వాడు నిన్ను మనిషిగా చూసినా సరే కాఫీర్గా చూసినా సరే, వాడు నువ్వు పూజించే దేవి దేవతలను సైతాన్లుగా చూసినా సరే, అవన్నీ చిచ్చి అది మనం అవన్నీ పట్టించుకోవద్దా, మనం అందరం ఒకటే దా. ఇది మన దరిద్రం. దీంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. నిజంగా నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు, నిజంగా మాకు చాలా సిగ్గేస్తుంది కొన్ని సందర్భాల్లో అని మాట్లాడతారు. ఎందుకంటే మేము చెప్పినా కూడా వినట్లేదు మా వాళ్ళు అని. ఇట్లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడగలగాలి. ఇప్పుడు నా మతం నేను టెర్రరిస్ట్ని కాదు అని నువ్వు అంటున్నప్పుడు ఎవరైతే టెర్రరిస్టో వాడిని నువ్వు ఖండించాలి. వాడు అట్లా ఎందుకు తయారవుతున్నాడు, వాని వెనకాల ఏం జరుగుతున్నది దాని గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేయాలి, నువ్వు మాట్లాడాలి. నీకు బాధ్యత ఉన్నది కదా, నువ్వు మాట్లాడవు. మాట్లాడకపోతే అది కూడా తప్పే. తప్పు జరుగుడు కాదు, తప్పు ఆపకపోయినందు కూడా తప్పే, తప్పు గురించి చెప్పనందు కూడా తప్పే. సో వీళ్ళ ప్రయత్నం జరగాలి, వాళ్ళ ప్రయత్నము జరగాలి. అండ్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ మీరు ఖచ్చితంగా ఇంకా గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడుతుంది ఏది తప్పు కాదు, మీరు మాట్లాడింది తప్పు కాదు, మాట్లాడుతున్నది తప్పు కాదు, మీ ఆలోచన విధానం అసలు తప్పు కాదు. మొన్న విచిత్రం చూడండి, చాలా థ్యాంక్స్ అండి, కాంప్లిమెంట్ కి చాలా థ్యాంక్స్. మన విచిత్రం చూడండి, ఇక్కడ పహల్గామ్ అటాక్ లో సెక్యూరిటీ ఫెయిల్యూర్ అంటారు, తర్వాత ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని వీడియోలు చేస్తారు. మరి ఆస్ట్రేలియాలో బీచ్లో అక్కడ కూడా బీచ్ దగ్గర కూడా సెక్యూరిటీ పెట్టుకుంటారా ఇంకెవరైనా? అంటే ఈ సోకాల్డ్ వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకొని జనాలని తప్పుదారి పట్టిస్తున్నారు. అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, మనకున్న 193 195 కంట్రీస్ ఎన్నో ఉన్నాయండి. దాంట్లో మనకున్నది ఒకే ఒక్క హిందూ కంట్రీ మన భారతదేశం. మన పూర్వీకులు అష్ట కష్టాలు పడి 200 సంవత్సరాల బ్రిటిషర్స్ టార్చర్ భరించి, ఇంచుమించు 400-500 సంవత్సరాల మొఘల్స్ పరిపాలన భరించి ఈ హిందూ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, మన పూర్వీకులు, మన ఫోర్ ఫాదర్స్. సో మనకున్నది ఒకటే ఒక హిందూ కంట్రీ. సో మనం ఎంతైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మొన్న సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు కూడా ఇన్స్టాలో కావాలంటే ఆ వీడియో కూడా వస్తుంది. ఒకడెవడో వాగుతున్నాడు, మీకు ఇటుపక్క ముస్లిం కంట్రీ ఉంది, అటుపక్క కూడా ముస్లిం కంట్రీ ఉంది, రేపు మీ పరిస్థితి ఏంటి? ఈవెన్ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా ఏదో అన్నాడు, మోడీ పని అయిపోతే తర్వాత యోగి పని అయిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారని. వాళ్ళు డైరెక్ట్గా అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే ఫ్రెండ్స్, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో ఇవన్నీ ప్రతి ఒక్కరూ గమనించాలి. ముఖ్యంగా దేశం బాగుండాలి. ఏదైనా కూడా దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఇంతకుముందు వారు ఫస్ట్ ఓపెనింగ్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏంటిది? కాశ్మీర్ ఎక్కడో కాదండి, 1990 సంవత్సరం, అది కూడా కొన్ని 100 ఏళ్ల క్రితం కూడా కాదు, 35 ఏళ్ల క్రితం మన దేశంలోని మన కాశ్మీరం నుంచి మన భారతీయులు అక్కడ మళ్ళీ గవర్నెన్స్ ఉండంగా పారిపోయి రాత్రికి ఏం లేకుండా కట్టుబట్టలతో పారిపోయి వచ్చేసారు ప్రాణాల కోసం మాత్రమే. ఎందుకు అనేది మనం ఆలోచించగలం. 100-200 మంది కాదు, ఇంచుమించు 3-4 లక్షల మంది వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ వాళ్ళ చోటికి వెళ్ళలేకపోతున్నారు. రీసెంట్ గా బెంగాల్ విషయం కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆలోచించాలి, ఏది బాగుంటే ఈ దేశం బాగుంటుంది, దేనికి మనం దూరం అవుతే ఈ దేశం ఆగమవుతున్నది, మన ప్రాణాలకే భద్రత లేకుండా పోతున్నది అనే విషయం మనం ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది అందరి ముస్లిమ్స్ను ఉద్దేశించి కాదు, కేవలం ఎవరైతే రాడికల్ భావాలు ఉన్నాయో వాళ్ళ గురించే నేను చెప్పానండి. నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టం. నేను ఒక వీడియోలో చెప్పాను, అబ్దుల్ కలాం గారి డేట్ ఆఫ్ బర్త్ ని చిల్డ్రన్స్ డేగా పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే ఆయన నిజంగా చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేశాడు, ఆయన నిజంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాడు, ఆయన నిజంగా యూనివర్సిటీకి వెళ్ళేవాడు, ఆయన నిజంగా వాళ్ళని ఇన్స్పైర్ చేసేవాడు. చిన్నపిల్లలతో ఎంత ముద్దుగా మాట్లాడేవాడు, అసలు ఆయన ఎంత బాగా మాట్లాడేవాడు. అసలు ఏ ప్రెసిడెంట్ అయినా అంత బాగా మాట్లాడేవారా చిన్నపిల్లలతో? సో నిజంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ని చిల్డ్రన్స్ డేగా పెట్టండి అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మనకి ఏఆర్ రెహమాన్ ఉన్నారు, ఆయన ముస్లిమే, మరి ఎంత గొప్ప వ్యక్తి ఏఆర్ రెహమాన్ గారు. అలాగే మొహమ్మద్ సిరాజ్ మన ఎంత బాగా, ఆయన గొప్ప ప్లేయర్. నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే అలాంటి రాడికల్ భావాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది చూస్తున్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. చూస్తున్నటువంటి వ్యక్తులు నిజంగా ఈ భారతదేశం నాది అనే భావన మీ లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా వారికి రివ్యూ ఇవ్వచ్చండి. మీది ఏ మతం అనేది పక్కన పెట్టి,
ఎందుకంటే సోకాళ్ళు కొంతమంది జనాలు కావాలని వారికి బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు. బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడమే కాదు, సోషల్ మీడియాలో అయితే నేను పర్సనల్ మెసేజ్ చూశాను, అది మన నోట్తో చెప్పలేని విధంగా తిడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు. సో ఇటువైపు మనం పోతున్నాం. ఏం ఆలోచించాల్సింది ఎవరు? ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులతో నిలబడాల్సింది ఎవరు అనే విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన వాళ్ళకి? సో నేను చెప్పేది ఒకటేనండి, హిందూయిజం గురించి మాట్లాడే వాళ్ళే చాలా చాలా తక్కువ. మీరు కనుక ఒక పేపర్ పెన్ పెట్టి రాసుకుంటే గట్టిగా ఒక 30-40 మంది ఉంటారు. ఈ 8 కోట్ల మంది తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజల్లో ప్రాపర్గా హిందూయిజం గురించి 4 మాటలు చెప్పేవాళ్ళు ఒక వైట్ పేపర్ పెన్ను పెట్టుకుంటే ఒక 40-50 మందే ఉంటారు. వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయలేదనుకోండి, వాళ్ళకి చేయాలనే ఉత్సాహం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేనంటే ఒక డాక్టర్ని, నాకు దేవుడి దయవల్ల చెప్తున్నాను, నాకు పర్లేదు. ఫుల్ టైం దీని గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది సోదరులు ఉన్నారు, చాలామంది లేడీస్ ఉన్నారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి కుదిరితే ప్లీజ్, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళ వీడియోలు షేర్ చేయండి. అండ్ మీరు మాత్రం మీ పని ఆపొద్దు, ఇంకా పెద్ద స్థాయిలో మీరు పని చేయాలని. ఎందుకంటే మీ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా చాలా మంది చెప్పారు, అన్న వీరు చాలా బాగా మాట్లాడుతుంటారు. మన ఇంటర్వ్యూ తర్వాత కూడా మీకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు ఇటు నుంచి కూడా. అండ్ ఇప్పుడు కూడా వీరు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటారు. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళండి, ఫాలో కొట్టుర్రి. అండ్ రెగ్యులర్గా వినే ప్రయత్నం చేయండి. అండ్ ఆ మాటలని 10 మందితో పంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, ధన్యవాదాలు. థ్యాంక్స్.